తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతుందా ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే. సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నాడు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి, సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు అలా మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మజాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితాలు ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న. అమ్మ, ద్వాదశ రాశుల్లో
తులారాశి వారికి ఈ జూలై మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది? తప్పకుండా అన్న. తులారాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు చాలా విషయాల్లో బాగుంటాయని చెప్పచ్చు, అలాగని బాలేదని కూడా చెప్పచ్చు. రెండు స్థానాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఒక 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుండదు ఖచ్చితంగా. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే తులారాశి వాళ్ళకి ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి తుల కన్య అనేది వ్యయ స్థానం వచ్చింది, దాంట్లో కేతు ఉన్నాడు అక్కడ. సో తర్వాత వీళ్ళకి 6వ స్థానంలో రాహు వచ్చాడు. జనరల్గా 6వ స్థానంలో రోగస్థానం అయినప్పటికీ కొన్న తులకి మీనంలో తులారాశికి పెద్ద శుక్రుడు ఉచ్చస్థానం కనుక ఇబ్బంది పడక్కలేదు అనుకున్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఎక్కడున్నారు వాళ్ళు, దాన్ని బట్టి ఈ గోచారంలో వచ్చే ఫలితాలని చూసుకోవాల్సిన విషయంలో ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకునే అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్యలు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో ఏ పనులైనా చేసే ముందు కొంచెం ఆలోచించడం చేయడం. కొంతమంది స్పీడ్గా నడిచే వాళ్ళు కొంచెం స్లోగా నడవడం, అనుకోకుండా దెబ్బలు తగలడం కానీ, ఆ దెబ్బల వల్ల ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఈ నెలంతా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అది ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళి వచ్చే విషయంలో, వాహనం నడిపే విషయాల్లో వాటిలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళడం, జాగ్రత్తగా రావడం. వాహనాలు ఎవరైతే నడుపుతారో వాళ్ళు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ తులారాశి వాళ్ళకి అష్టమంలో గురువు వచ్చాడు. సో మనకి మామూలుగా గోచరంలో వృషభంలో గురువు అంటే వీళ్ళకి అష్టమ స్థానం అయింది. తుల ప్లస్ వృషభం రెండు కూడా స్వస్థానం అయినప్పటికీ కూడా అష్టమ స్థానం గురువు అనేది ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక తెలియకుండా ఒక అప్పు చేస్తే ఈ నెల అప్పులు ఏమి చేయకండి, ఆ అప్పు మళ్ళీ జన్మలో తీరదు. ఈ నెల లోన్స్ తీసుకోవడం కానీ, అప్పుల జోలికి వెళ్ళడం కానీ, ఒకవేళ అప్పుల కోసం అప్పు ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి మీరు షూటీ పడ్డం కానీ చేయకండి. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని అష్టమ గురువు, తర్వాత అష్టమ రాహువు, 12th హౌస్ కేతు, ఈ 3 గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ తులారాశి వాళ్ళకి. అందుకని శని భగవానుడు పంచమ స్థానాధిపతి అయినప్పటికీ కూడా ఆయన వక్రించి ఉన్నాడు. ఆయన వక్రించి నవంబర్ దాకా ఆయన మనకి కరెక్ట్ స్వస్థానంలోకి ఆయన కరెక్ట్గా రాలేడు. వచ్చినప్పుడు కానీ మనకి ఆ రిజల్ట్ ఇవ్వలేడు నవంబర్ వరకు, 15 వరకు. సో అంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఉంది కనుక వీళ్ళు ప్రతి విషయం లోన్ల విషయంలో జోలికి వెళ్లకుండా, లోన్లకి షూటీలు పెట్టకుండా, వీళ్ళు తీసుకోకుండా ఈ నెల ఉండగలిగితే చాలా చాలా మంచిది. ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఇందుకోసం? సో తులారాశి వాళ్ళు మెయిన్ పాటించవలసిన ఆరాధన ఏంటంటే, ఆరోగ్యం ఏదైతే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉందో వాళ్ళు దుర్గా ఆరాధన చేయడం, దుర్గమ్మ వారిని పూజించడం. దీనివల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశంగా ఉంటుంది. తర్వాత ఈ కోర్టు విషయాల్లో కానీ, వ్యవహార విషయంలో కానీ, లోన్ల విషయాలు మనం జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, ఒకవేళ వెళ్ళి ఆల్రెడీ మేము పెట్టేసామండి ఏం చేయాలి అనే ఆలోచన వస్తే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి. సో ఎందుకంటే ఆ యొక్క ఎనర్జీస్ నుంచి బయటపడడానికి వాళ్ళ ఆరాధన చేయడం వల్ల నివారణ ఉంటుంది మనకి. అమ్మ, తులారాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, దైవారాధన చేయాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.